హైకోర్టు బెంచ్ ఉండాలని కోరుతూ ఉన్నది. రైట్ సార్, రైట్. వంశీ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. మొదటి నుంచి అంటే మీరు కానీ అందరికి అంటే చాలామంది డౌట్ ఉండే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లా అనే డౌట్ చాలామందితో అప్పుడు అనుకునేవాళ్ళు. సో మళ్ళీ ఏమైనా మారుస్తారా, మళ్ళీ ఇక్కడ మేము డెవలప్మెంట్ చేసుకుంటే పెట్టుబడులు పెడతా ఉంటే ఎట్లా ఉంటుందనే దాంట్లో మీరు చాలాసార్లు మీరు చెప్పారు, రవికిరణ్ గారు, మన విశ్లేషకులు లక్ష్మణ్ గారు కూడా చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది. సో మీరు కూడా ఎప్పుడెప్పుడు అవుతుందా అని కూడా అవుతుంది ఖచ్చితంగా అని మొదటి నుంచి చెప్తున్న వ్యక్తుల్లో మీరున్నారు. సో ఇప్పుడు న్యాయపరమైనటువంటి అంటే న్యాయశాఖ ఓకే చెప్పింది, ఇప్పుడు పార్లమెంటు ఓకే చెప్పాల్సింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా వర్క్ అంతా కూడా దీనికి సంబంధించి చట్టబద్ధత. సో ఇప్పుడు ఒక 20-30% ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి డౌట్ కూడా పోతుంది, అరే మళ్ళీ వస్తే ఎట్లా ఏమవుతుంది అనే డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. ఎట్లా ఉండబోతుంది ముందు ముందు ఎట్లా ఉంటుంది ఇంకా? సార్, అందరికీ ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నమస్తే. పవన్ గారు, మనకి ఏదైనా కానీ లైఫ్లో ఏదైనా ఈజీగా వస్తే దాని వాల్యూ తెలియదు పవన్ గారు. అవును, ఈజీగా ఏదైనా మన చేతికి వస్తే దాని వాల్యూ తెలియదు మనకి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా శంకుస్థాపన చేసినటువంటి సమయం అక్టోబర్ 22, 2015. ఒక మహత్తరమైనటువంటి సమయం. ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ 2019లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు, నేను దాన్ని డిస్కస్ చేయదలుచుకోలేదు. 2019 నుండి 24 వరకు బ్రేక్ పడినటువంటి అమరావతి రాజధాని మళ్ళీ 2024లో మళ్ళీ స్పీడ్ అందుకుంది. ఇప్పుడు ఏకంగా న్యాయపరమైనటువంటి చిక్కులన్నీ కూడా అధిగమించి ఒక్క అడుగు దూరంలో ఉంది పార్లమెంట్లో. సో మీరు ఇందాక నాతో డిస్కస్ చేసేటప్పుడు ఏమన్నారంటే, మళ్ళీ అతను వస్తే అనేటటువంటి అనుమానాన్ని మీరు క్రియేట్ చేశారు, మీరు ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు ఏ ఇన్వెస్టర్ వచ్చినా కానివ్వండి ఆంధ్రప్రదేశ్కు లేదంటే అమరావతికి, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ పెద్దలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మళ్ళీ రాడు అన్న నమ్మకం కలిగించిన తర్వాతే వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిస్థితి. అవును. సో ఈ రాజధాని అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ఏం చెప్పారో చెప్తానండి. 2013 సెప్టెంబర్లో ఎప్పుడైతే రాష్ట్రం విభజించబడిన తర్వాత 2013 సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మాత్రమైనటువంటి రాజధాని కావాలి, ఎలా కడతాం ఏంటి అనేది చెప్పం, మేము అధికారంలోకి వస్తే చేసి చూపిస్తామని 2013లో అన్నాడండి. 2014లో ఇతను ముఖ్యమంత్రి అవగానే ప్రతిపక్ష నాయకుడు అవగానే అమరావతి రాజధానిగా కరెక్ట్గా రాష్ట్రం నడిబొడ్డున ఉంది, అవసరమైతే ఇంకో 30,000 ఎకరాలు తీసుకోవాలి, 30,000 ఎకరాలు చాలకపోతే అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2019లో ముఖ్యమంత్రి అవగానే డిసెంబర్ 17, 2019 మన రాష్ట్రానికి 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అనేటటువంటి మాటలు మాట్లాడారు. అవును. సరే, 2021లో 3 కాదు ఒకటే రాజధాని, విశాఖపట్నం రాజధాని అని చెప్పారు. ఒకటే రాజధాని, అది నేను డిసైడ్ చేస్తానని చెప్పాడు. 2022లో విశాఖపట్నమే మన రాజధాని అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2023లో ఒక పెద్ద సిటీ రాజధాని అవ్వాలని చెప్పాడు. 2024లో వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి మన రాజధాని హైదరాబాద్ ఉంది కదా, ఇంకా మనకు టైం ఉండేది, చంద్రబాబు నాయుడు గారు తొందరగా వచ్చేసాడని చెప్పాడు. 2025 జనవరిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట ఏంటంటే, నాగార్జున యూనివర్సిటీ వెనకాలన్న 500 ఎకరాలు సరిపోద్దంట రాజధానిగా. అదే 2025 సెప్టెంబర్లో ఇక్కడే ఒక కాన్క్లేవ్ జరిగింది, మా పక్కనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి సీకే కన్వెన్షన్లో ఒక కాన్క్లేవ్లో అప్పటి సకల శాఖ మంత్రి గారు వచ్చేసి, మేము వస్తే మళ్ళీ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తున్నామని చెప్పాడు. అవును. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అండ్ ఆ ప్రాంతపు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి 2019లో చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే రాజధాని అని చెప్పేసి. ఆ తర్వాత ఏం జరిగిందండి, ఇంకో మాట కూడా చెప్పారు, రైతులకి 200 గజాలు ఎక్స్ట్రా ఫ్లాట్స్ ఇస్తాను, నేను ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి ఆ తర్వాత ఈరోజు మోసపోయినటువంటి రైతులందరూ 5 సంవత్సరాలు ఇల్లు వదిలేసి అవమానాలు ఫేస్ చేసి లాఠీ దెబ్బలు కాచి ఈరోజు కష్టపడిన దానికి ఫలితం ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా వీడి పార్లమెంట్లో ఒక్క అడుగు దూరంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అవతరించబోతున్నటువంటి అమరావతి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఇంకెవరు వచ్చినా కానీ అమరావతి ప్రాంతాన్ని కదిలించలేరు.
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అవతరించిపోతా ఉందని మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. 2015 నుండి చెప్పాం, 2019 నుండి మేము ఓడిపోయిన తర్వాత కూడా అమరావతి రాజధానిని కదిలించడం జగన్మోహన్ రెడ్డి తరం కాదని చెప్పాం. 2024లో మేము ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో కేంద్ర సహకారంతో అమరావతిని అంచెలంచెలుగా డెవలప్ చేస్తా అమరావతి రాజధానిగా అవతరించడానికి మరొక అడుగు దూరంలో ఉన్నాం పవన్ గారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి అసలు రాజధాని అమరావతి గురించి కానీ రైతుల గురించి కానీ మాట్లాడే అర్హతే లేదు. సో ఇక ఈ పార్లమెంట్లో బిల్ పాస్ అవుతుంది డెఫినెట్లీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మళ్ళీ చెప్తా ఉన్నాం, మొన్న కూడా కామెంట్ చేశాడు అంబటి రాంబాబు, ఏమంటా ఉన్నాడు, ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి మేము డెవలప్ చేసి తీరుతామనంటే మనకెందుకు ప్రపంచ స్థాయి రాజధాని నెత్తినేసి కొట్టుకోనా అన్నాడు అంబటి రాంబాబు. గుర్తుంది కదా పవన్ గారు? అంబటి రాంబాబుకి అవసరం లేదేమో, ఎందుకంటే ఆయన అల్లుళ్ళు కూతుర్లు అందరూ అమెరికాలో ఉన్నాడు, ఈయన కూడా అమెరికా వెళ్ళి పెళ్లి చేసి వచ్చాడు మొన్న. అంబటి రాంబాబుకి అవసరం లేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్ముకున్నటువంటి యువత అయినటువంటి మాకు ఖచ్చితంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అమరావతి కావాల్సిందే. ఇక్కడ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అంటే ఏదో ప్రపంచంలో లేని ఏ అమరావతిలో ఉంటాయని కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రాజధానితోనైనా పోటీ గల సత్తా అమరావతి రాజధానికి ఉంటుంది అనేది వరల్డ్ క్లాస్ క్యాపిటల్ అనేది మా ఉద్దేశం. సో ఖచ్చితంగా ప్రపంచంలో ఏ రాజధానితోనైనా పోటీ పడగల సత్తా కలిగినటువంటి అమరావతి రాజధాని నిర్మించేటటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే. మరొక 15 సంవత్సరాలు మేమే ఉంటాం. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటా ఉన్నా పవన్ గారు. రైట్, రవికిరణ్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే మొదటి నుంచి చెప్తుందో, సో చట్టబద్ధత తీసుకొస్తాం, సో పార్లమెంట్లో కూడా దీన్ని పెడతాము, సో ఖచ్చితంగా దీన్ని మళ్ళెవరు టచ్ చేయకుండా చేస్తామని ఏదైతే కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా చెప్పినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో